తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మా అన్న నల్లమల్ల పులి రేవంత్ రెడ్డి గారు చాలా మంచి విషయం చెప్తారు. కాంగ్రెస్ పార్టీ చాలా బ్రహ్మాండంగా 2 సంవత్సరాలకు వెళ్ళి పరిపాలిస్తుంది. సో ఇంత మంచి పరిపాలన ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేకపోతుండు. ఇంత మునగాడైన ముఖ్యమంత్రి మనందరికీ రావడం ఒక వరం. సో ఇట్లాంటి ముఖ్యమంత్రి ఈ జన్మకే కాదు మళ్ళా జన్మకు కూడా అన్న భూమి మీద ఉన్నన్ని రోజులే కాకుండా మళ్ళొచ్చే జన్మలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారట. మరి గట్లనే రాసిరాలైతే రేపో మాపో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. 11 తారీఖు మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. రేపు నాకు తెలిసి ఈ ఏదైతే బీఫామ్లు తీసుకునే కార్యక్రమం సబ్మిట్ చేసే పని ఉందో రేపు అది లాస్ట్ అనుకుంటా. సో రేపటితోని ఎవరెవరు ఏ పార్టీలకు వెళ్ళి నిలబడ్డారు అనేది రేపు ఫైనల్ అయిపోతుంది. సో రేవంత్ రెడ్డి వారు వాస్తవానికి ఆయన అమెరికాలో ఉన్నారు. ఇవాళ ఇండియాకు వస్తున్నారు, హైదరాబాద్కు వస్తున్నారని నిన్న మన దాకా చదివినాం. కానీ ఇప్పుడు వచ్చిరారాలా చెప్తలేరు. కానీ అన్న అయితే ఒక మంచి వార్తను పట్టుకొచ్చింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ కట ప్రజలు వద్దంటే ఓటేస్తామంటారట. రాష్ట్రంలో ఉన్న ప్రతి సర్వే సంస్థ కూడా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. సో ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమే. దీంట్లో ఎలాంటి కల్పితాలు లేవు. మా రేవంత్ అన్న ఇదే చెప్తుండు. ఒకసారి నేను చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. సో టైటిల్కి అదే పెట్టినాం. మున్సిపల్ సర్వేలన్నీ మనకే అనుకూలం. అంటే మనకంటే మీకు నాకు కాదు, కాంగ్రెస్ పార్టీకి. సో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్ని ఇంత బ్రహ్మాండంగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళకట అనుకూలంగా ఉందంటే వాళ్ళు చెప్తారు. చూడండి, 5 o'clock పేపర్లో వచ్చింది. సో సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కామెంట్ ఇది. సో మున్సిపల్ ఎన్నికల్లో సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, మంచి మెజార్టీతో గెలవబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేసిండు. ఇవాళ పిఏసి జూమ్ మీటింగ్లో ఆయన పార్టీ నేతలను ఉద్దేశించి మాట్లాడినట్ట. మరి ఆ మీటింగ్ మరి అమెరికాలకు వెళ్ళి వచ్చిండా, జూమ్ మీటింగ్లో పాల్గొన్నారంటారు. జూమ్ అంటే అన్నది లేకుండా ఉండాలి ఒక రకంగా. లేదు ఒకవేళ వచ్చిందంటే మరి ఇంకెవరికైతే ఎవరు చెప్తలేరు. ఈ పార్టీకి వస్తే అమెరికా నుంచి వచ్చిన నల్లమల్ల పులి ఇప్పుడే జూబ్లీస్ ప్యాలెస్లో అడుగుపెట్టిన నల్లమల్ల పులి అని మరి రేపు పొద్దుగాల అయితే మన రాధాకృష్ణ రాస్తాడు. సో మరి వచ్చిండారా తెలియదు. మొత్తానికి ఆయన మీటింగ్ అయితే పార్టిసిపేట్ చేసింది. సో పిఏసి మీటింగ్లో జూమ్ కాల్లో మాట్లాడినట్ట. మరి ఈ విషయం ఏంది, మున్సిపల్ ఎన్నికల్లో దాదాపుగా రాష్ట్రంలో చాలా సర్వే సంస్థలు ఉన్నాయి. ఆ సర్వే సంస్థలన్నీ కూడా అసలు ఇంత మంచి పరిపాలన ఈ దేశంలో చూడలేదు, చూడభూమి కూడా. కాబట్టి ఇదే ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటారట. సో అయితే నాకు తెలియదే, మా రేవంత్ అన్న చెప్పిండు, నేను మొదలు పెడతాను. నాకు అంతే. అది ఎంతవరకు నిజం ఎంతవరకు అవుతుంది మీరు చెప్పాలి. మరి ఈ జూమ్ మీటింగ్ల ఇనేటోళ్ళకి ఏమన్నా సోయి ఉన్నదా? చెప్పేటోనికంటే సోయి లేదా అందరు తెలుసు. ఇక నోటికి ఎంత వస్తే అంత వాగుతాడు. మరి ప్రజలు సర్వేలలో మనకు అనుకూలంగా ఉన్నారని చెప్పాలంటే అంటే రైతు బంధు అయిపోయినా రైతులు అనుకూలంగానే ఉన్నారా? ఆ యూరియా బస్తాల పేరు మీద బండబూతులు అమ్మని అక్కని వదిలిపెట్టకుండా తిడతారు మరి ప్రజలు ప్రభుత్వంలో ఉన్న నాయకుల్ని. అయినా కూడా సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నట్టే. సో ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, నిరుద్యోగులు కానీ, ఉద్యోగులు కానీ, రిటైర్ అయిన వాళ్ళ బెనిఫిట్స్ కానీ, ఈ పోరగాళ్ళు చదువుకునే పోరగాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కానీ, రైతులకు పథకాలు, మహిళలకు పథకాలు, మహిళకి 20,000 వద్దంటే 20,000 ఇస్తుండ్రు 2 ఏళ్ళకి వెళ్ళి. ముసలిలకు 2,000 పోయి 4,000 ఇస్తాండు. కాబట్టి సో ఇవన్నీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఇందిరమ్మ రాజ్యాన్నట అన్ని సర్వేలు కూడా మళ్ళా మాకు ఇందిరమ్మ రాజ్యమే కావాలి, మళ్ళా మాకు రైతు బంధు ఎగ్గొచ్చే దొంగనే కావాలి, మళ్ళా మాకు సర్వేలలో చెప్పిన దాని ప్రకారం మందిని ముంచినోడిగా ఓటేస్తాం అని చెప్పేసి ప్రజలు చెప్తారట. అది రేవంత్ అన్న తన నోటకెళ్ళి అంటాను, సర్వేలన్నీ మనకే అనుకూలంగా ఉంటే మనమే గెలుస్తున్నారా బాయ్ అని అన్న చెప్తున్నాం. మరి నమ్మితే మీరు నమ్మరా, నాకేం నమ్మకం అయితే లేదు. ఇక మరి పార్టీ గుర్తులపై అట ఈ ఎన్నికలు జరుగుతున్నాయట. కాబట్టి అందరూ దీన్ని ఛాలెంజ్గా తీసుకొని దిశానిర్దేశం చేసిండు. ఏది ఇక్కడ విషయం ఏంది, సర్పంచ్ ఎన్నికలు ఆ పార్టీలో గెలిచినవాడిని, ఈ పార్టీలో గెలిచినవాడిని, ఇంకే దాంట్లో గెలిచినవాడిని వానికి బీఫామ్ లేదు కాబట్టి తీసుకొచ్చుకొని మనదని చెప్పుకుంటే నడిచింది. సో ఇప్పుడు అట్లా నడవదు.
ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ప్రూవ్ చేయాలి ఇడు మనోడని, ఎందుకంటే వాడు బీఫామ్లోకి వెళ్ళే కదా ఇప్పుడు ఓట్లు జరిగేది. సో మరి కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలవాలి, ఇప్పుడు గెలుస్తాడు. ఇంతకుముందు లెక్క 60%, 70% మేమే అని ఏతుల మాటలు చెప్తే నడవదు, సాక్ష్యాలు కావాలి ఇప్పుడు. సో మరి సాక్ష్యాలు చూపించే పరిస్థితి లేదు, ఇక ఛాలెంజింగ్గా తీసుకురు అందుకే ఇక. సో ఇప్పుడు టికెట్ రికమెండేషన్ చేసే నేతలు ఆ అభ్యర్థుల గెలుపు బాధ్యతను సైతం తీసుకోవాలని సూచించినట. ఎవరైతే నాయకులు గీలకే వేయాలి టికెట్ అంటారో వాళ్ళు గెలిచేలాక ఆ డిమాండ్ చేసేటాన్ని చూసుకోవాలట. ఇక ప్రతి ఒక్కరు లోకల్ మేనిఫెస్టోను సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలన్నాడు. అంటే ఇప్పుడు సపోజు మీకు రైతు బంధు ఎగ్గొచ్చిందిగా, నాకు ఓటేస్తే రైతు బంధు ఇప్పిస్తా అని ఒక లోకల్ హామీని పట్టుకు వెళ్ళాలి మీరు. నాకు ఓటేస్తే 4000 రూపాయలు పెంచాను రేవంత్ రెడ్డితో మాట్లాడి ఇప్పిస్తా, నాకు ఓటేస్తే 2500 రూపాయలు మహిళలకు ఇప్పిస్తా అని ఇట్లా హామీలు ఇవ్వాలి. ఇప్పుడు లోకల్ మేనిఫెస్టో, ఇంటర్నేషనల్ మేనిఫెస్టో అయిపోయింది, నేషనల్ మేనిఫెస్టో అయిపోయింది, రాష్ట్రం మేనిఫెస్టో అయిపోయింది, ఇప్పుడు లోకల్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీది. సో ఇప్పుడు దాని ప్రకారం అంటే ఈయన మేనిఫెస్టో పెట్టాలంటుంది. ఇక అభ్యర్థులకు బీఫామ్లు అందజేసే బాధ్యత డిసిసిను తీసుకోవాలన్నారు. సో ఇప్పుడు డిసిసి అధ్యక్షుడు అంటే ఇక్కడ ఒక పాయింట్ గుర్తొచ్చింది నాకు. పున్నా కైలాస్ నేత అని ఒక బీసీ బిడ్డ మరి డిసిసి అధ్యక్ష హోదాలో నల్గొండ జిల్లాలో ఉన్నాడు. ఆయనను దేకతాడు కోమారెడ్డి వెంకరెడ్డి. మరి ఇప్పుడు ఆయన డిసిసి అధ్యక్షుడు కాబట్టి ఆయన ఇచ్చిన వాళ్ళకే పోతాయి ఆ టికెట్లు, నమ్మకం లేదు నాకైతే. బాధ్యతలు అయితే వాళ్ళకే అప్పగించింది, సంతకాలు పెట్టాల్సింది వాళ్ళే, ముందరికి తొయ్యాల్సింది వాళ్ళే, ఖరారు చేయాల్సింది వాళ్ళే. కానీ ఆయనది ఏమని అడదు, మనకు అడదు, కుసబెడతారా పక్కకు జరిపి మొత్తం వెంకరెడ్డి, జాన్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి, రాజారెడ్డి అందరు కలిసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకే ఇచ్చుకుంటారు. ఈ డిసిసిలో నామాత్రమైన పోస్టులే ఓపెన్గా చెప్పాలంటే. సో ఈ సమావేశంలో పలువురు నేతలు బీసీ రిజర్వేషన్ అంశానంట ప్రస్తావించారట. సో బీసీలకు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఇది ఈ సమావేశంలో మాట్లాడినట, సారు మనం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నాంగా సారు, మరి పార్టీ పరంగా అంటే పార్టీ పరంగా సర్పంచ్ లెక్క ఇచ్చినాము, ఎందుకంటే అక్కడ బీఫామ్ లేవు కాబట్టి. ఇప్పుడు ఇక్కడ బీఫామ్లు ఉన్నాయి, పార్టీ పరంగా ఇస్తే ఇప్పుడు ఎట్లా? సో పార్టీ పరంగా రిజర్వేషన్ ఏం లేదు ఇప్పుడు బీసీలకు రిజర్వేషన్ గురించి వాళ్ళు అడిగిరట. అడిగితే ఏం చెప్పినట్టు అన్న అంటే రాహుల్ గాంధీ మాట ఇచ్చిండు, దాని ప్రకారం అంటే రిజర్వేషన్ ఇచ్చేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరిరట. ఇది రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం. మరి రాహుల్ గాంధీ అనే కేంద్రంలో అధికారం ఉన్నది. ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే చేస్తాను అనుకున్నాడు, అయ్యిండా ప్రధానమంత్రి? మరి ఆయన కాకపోయే మరి ఇప్పుడు ఆయన చేయడా? మరి ఎట్టా ఇది ఎట్లా? దేశంలో కొనగలని చెప్తారు, మీరు చేసిన జనాలు దేకపోయా. ఇప్పుడు లెక్కలు మొత్తం బయట పడుతుంది. ఇప్పుడు రాహుల్ గాంధీ మాట ప్రకారం బీసీలకు రిజర్వేషన్ చేయాలని ఇప్పుడు ఏం లేదు. మున్సిపాలిటీ ఎన్నికల్లో బీసీలు ఓటు ఎత్తరుగా, తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ మాకే అనుకూలంగా ఉంది అని ఒక కలరింగ్ ఇవ్వడం కోసం తప్ప పీకేది ఏం లేదు, పీకేది ఏం లేదు, ఏతులకు తప్ప ఎంత మించి ఏం కనిపిస్తలేదు. సో ఇది ఒక ముచ్చట. ఇక ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజను, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సో వీళ్ళంతా కలిసి పాల్గొన్నారంట. ఈ పాల్గొని ఇక మరి అన్నగారట జూమ్ ఇట్లా జూమ్ పెట్టి జూమ్ కాల్లో మాట్లాడి మున్సిపాలిటీ ఎన్నికల్లో మనమే గెలుస్తున్నాం, ఇంత మంచిగా పరిపాలిస్తున్నాం కాబట్టి అని చెప్పేసి అలా సెలవు ఇచ్చినంట. మరి ప్రజలుగా మీరు చెప్పు, కాంగ్రెస్ పార్టీకి జనాలు ఓటేసే పరిస్థితి ఉన్నదా? కాకరిచ్చు ముతారిప్పుడు నిలబడ్డోళ్ళని కాంగ్రెస్ పార్టీ గుర్తుపట్టకపోతే తేరా నీ గ్యారెంటీలు అంటారు. ఇప్పుడు తేరా నీ గ్యారెంటీలు, సర్పంచ్ ఎన్నికలకు వేయించుకున్నావు, ఎంపీటీసీ అంటారు ఎమ్మెల్యేలకు వేయించుకున్నావు, ఎంపీలకు వేయించుకున్నావు, ఇక మరి ఎప్పుడు ఇస్తావురా సన్నాసి అని వాడిని గల్లబట్టి అడుగుతారు ఇప్పుడు నిలబడ్డోని. ఇక వాని బాధ భగవంతుని తెలవాలి, పైసలు నమ్ముకున్న అంతేకాడు. అది ఒక వార్త.